అడవి తల్లి వేగు చుక్కవో ఆయుధాల జమ్మి చెట్టువో ఉద్యమాల పోరు జెండవో మా ములుగు మట్టి కన్న బిడ్డవో ఆదివాసి కోయ గుండెల్ల కొలువైన సమ్మక్క సారక్క తల్లివమ్మ త్యాగాల కాంగ్రెస్ జెండనెత్తుకున్న ఓరుగల్లు భద్రకాళివమ్మ చీకటి గడపల్ల తొలిపతువో హద్దరుగని ధర్మ యుద్ధానివో మనుషుల పేగు బంధానివో అక్క సీతక్క మా గుడిసె బతుకుల్లో దీపానివో ఘనసరి సీతక్క మనుషుల పేగు బంధానివో అక్క సీతక్క మా గుడిసె బతుకుల్లో దీపానివో ఘనసరి సీతక్క ఎవడెన్ని కుట్రలు చేసినా ఎదిరించిన అక్కి పిడుగువో నిరుపేద బిడ్డల సైన్యమై సాగిన తుపాకి శబ్దమో దోపిడి ఫామ్ హౌస్ కొడుకులా చిట్ట విప్పిన కంచు కంటమో కొలదప్పిన మట్టి బిడ్డలా ఆకలి తీర్చిన అమ్మవో కరోనా కాలాన పేదలాదుకున్న దేగల్ల తల్లి రసీతక్క ధర్మానికే దారి చూపిన చేతులు ధనసరి అనసూయక్క మూడు రంగుల జెండ దండువో ములుగు తల్లి తీరవనితవో మట్టి మనుషుల పేగు బంధానివో అక్క సీతక్క మా గుడిసె బతుకుల్ల దీపానివో ధనసరి సీతక్క మట్టి మనుషుల పేగు బంధానివో అక్క సీతక్క మా గుడిసె బతుకుల్లో దీపానివో ధనసరి సీతక్క నేను చుట్టుముట్టినా కాలంతో నువ్వు పోటీ పడితివో వరదలతో అల్లాడినా బతుకులకు బాసటైతివో కష్టజీవుల కంటి పాపవై కాపాడిన ప్రజల బంధమో బడుగు జనుల బంధుకువై కొట్లాడిన బిల్లంబువో సమజీవుల ఇంటి గండాలు బాపిన మాములుగు తల్లి బతుకమ్మ కష్టాలు కన్నీళ్లు అవమాన భారాలు తట్టుకున్న గుండె నీదమ్మో వలు పెరగని త్యాగమూర్తివో మా తలరాత మార్చిన శక్తివో మట్టి మనుషుల పేగు బంధానివో అక్క సీతక్క మా గుడిసె బతుకుల్ల దీపానివో ఘనసరి సీతక్క మట్టి మనుషుల పేగు బంధానివో అక్క సీతక్క మా గుడిసె బతుకుల్లో దీపానివో ఘనసరి సీతక్క ఇందిరమ్మ రాజీవుల ఆశయాళ తొలి పొద్దువో తల్లి సోనియమ్మ మెచ్చిన ఊరుగల్లు కీర్తి శిఖరమో రేవంతన్న రక్త బంధమై సాగుతున్న సమర గీతమో సంక్షేమ పథకాల పంటవై మార్పును కోరిన స్వేచ్ఛవో కన్న తల్లి లాంటి కాంగ్రెస్ జెండను కండ్ల కత్తుకున్న పోరు కెరటం కార్యకర్తలను కంటికి రెప్పోలే కాపాడుకున్న ములుగు ముత్యం తిరగబడ్డ పులి బిడ్డ రేవంతన్న బలగమై సాగుతున్నావో మట్టి మనుషుల పేగు బంధానివో అక్క సీతక్క మా గుడిసె బతుకుల్ల దీపానివో ఘనసరి సీతక్క మట్టి మనుషుల పేగు బంధానివో అక్క సీతక్క మా గుడిసె బతుకుల్లో దీపానివో ఘనసరి సీతక్క
అడవి తల్లి వేగు చుక్కవో ఆయుధాల జమ్మి చెట్టువో ఉద్యమాల పోరు జెండవో మా ములుగు మట్టి కన్న బిడ్డవో ఆదివాసి కోయ గుండెల్ల కొలువైన సమ్మక్క సారక్క తల్లివమ్మ త్యాగాల కాంగ్రెస్ జెండనెత్తుకున్న ఓరుగల్లు భద్రకాళివమ్మ చీకటి గడపల్ల తొలిపొద్దువో హత్తరుగని ధర్మ యుద్ధానివో మట్టి మనుషుల పేగు బంధానివో అక్క సీతక్క మా గుడిసె బతుకుల్లో దీపానివో ధనసరి సీతక్క మట్టి మనుషుల పేగు బంధానివో అక్క సీతక్క మా గుడిసె బతుకుల్లో దీపానివో ధనసరి సీతక్క ఎవడెన్ని కుట్రలు చేసినా ఎదిరించిన అక్కి పిడుగువో నిరుపేద బిడ్డల సైన్యమై సాగిన తుపాకి శబ్దమో దోపిడి ఫామ్ హౌస్ కొడుకులా చిట్ట విప్పిన కంచు కంటమో కలదప్పిన మట్టి బిడ్డలా ఆకలి తీర్చిన అమ్మవో కరోనా కాలాన పేదలాదుకున్న దేగల్ల తల్లి రసీతక్క ధర్మానికే దారి చూపిన చేతులు ధనసరి అనసూయక్క మూడు రంగుల జెండ దండువో మునుగు తల్లి తీరవలితవో మట్టి మనుషుల పేరు బంధానివో అక్క సీతక్క మా గుడిసె బతుకుల్ల దీపానివో ధనసరి సీతక్క మట్టి మనుషుల పేగు బంధానివో అక్క సీతక్క మా గుడిసె బతుకుల్లో దీపానివో ధనసరి సీతక్క ప్రభుత్వం 11.5 కోట్లు ఇచ్చింది, మీరు అభివృద్ధి చేసుకున్నది. నేనైనా మాకు సరిపోవు, ఇంకొక 15 కోట్లు కావాలని అడిగిన. శీతాకాల ప్రత్యేక చొరవతోని 11 కోట్లకు ఇంకొక 15 కోట్లు కలిపి 26.5 కోట్లు రోడ్లకు మురికి కాలువలకు మనకు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. అదేవిధంగా మన ఇందరికి నల్లలనే మిషన్ భగీరథ పెట్టుకున్నాం, ఇబ్బంది ఉన్నది. మరి కొన్ని ఇళ్ళ ప్రాబ్లం అవుతున్నది. ఇక భవిష్యత్తు ఇబ్బందులు ఉండదనే ఉద్దేశంతో 25 కోట్లు కూడా ప్రత్యేకంగా నిర్ణయించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మరి నల్లలున్నాయి, పైపులు నీళ్లు కూడా ఉండాలి కదా, నీళ్లు కాపాడు చెరువులు అయితే కాపాడుకోవాలి కదా మనం. ఈ రాట్నం చెరువు కబ్జాకు గురైంది. రాట్నం చెరువు కబ్జా కూరల నుంచి కాపాడి దాన్ని సుందరీకరణ చేసి దాంట్లో ఉన్నటువంటి పూడికను తీసి నీళ్లు నిల్వ చేసుకునేందుకు కూడా 3.5 కోట్లు పార్టీ ఈ ప్రభుత్వం కేటాయించిందని మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఇవన్నీ కలుపుకుంటే దాదాపు 54 కోట్ల రూపాయలు ఈ భీమనల్ పట్టణానికి ఈ సంవత్సరం వచ్చింది. ఇక టీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో మీ అందరూ కూడా తెలుసు. ఎలక్షన్ అప్పుడు ఇటువంటి రూములు కట్టించారు, ఉత్తరపెట్టి వెళ్ళిపోయారు. మీ అందరూ కూడా ఇల్లు కట్టుకోమని ఒక 3 లక్షల పేపర్ ఇచ్చారు. ఒక్కరైనా ఆ పైసలు వచ్చినాయి మీరు ఆలోచించుకోండి. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భీమనల్ పట్టణానికి 200 ఇల్లు ఇచ్చినాం. 200 ఇల్లు కట్టుకున్నటువంటి రూపాయి లంచం తీసుకోకుండా, మీ దగ్గర ఛాయ్ రాకుండా 200 ఇల్లు ఇచ్చినాం. ఇంకా కూడా మీరు రండి, మీకు ఎన్ని కావాలో ఎన్ని ఇల్లు కావాలో ఇప్పించే బాధ్యత నాదని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నాం. మన అక్కడ కానీ మీకు అలవాటు ఉండాలా, మీకు భూమి ఉండాలా. మీకు భూమి ఉంటేనే మాత్రం ఇస్తాం 5 లక్షలు. మాకు పెద్ద బంగ్లా ఉంది, మాకు 5 లక్షలు ఇవ్వమంటే ఇవ్వరమ్మా. గరీబులకు పేదలకు మీ ఇంట్లో ఉద్యోగస్తులు లేకపోతే 5 లక్షలు ప్రభుత్వం ఇస్తున్నది. పారదర్శకంగా ఇస్తున్నాం. 200 ఇచ్చినాం, ఇంకా 200 ఇస్తాం. మీ అందరూ కూడా కాపాడుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. అమ్మల రక్కలారా, ఏవైతే 54 కోట్ల రూపాయలు, ఈ 54 కోట్లతోని మీ భీమనల్ పట్టణంలో మురికి కాలువలు కనిపించకుండా, మురికి కాలువలు లేనటువంటి మురికి కాలువలు అన్ని కూడా సక్రమంగా లేదు, మీ ఖాళీలను తయారు చేసుకుందాం. చక్కగా రోడ్లు పోసుకుందాం. మీ అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం. ఇవన్నీ కూడా అభివృద్ధి చేయించే బాధ్యత మాది. మేము ఓడిపోయింది ఈ భీమనల్ పట్టణం వల్లే ఓడిపోయినాం. అన్ని గెలిచి వచ్చినా ఈ భీమనల్ పట్టణం వెనుక పడిపోయినా
దయచేసి అమ్మలారా అక్కలారా మమ్మల్ని ఆశీర్వదించండి. మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అమ్మ ఇస్తారు, మీరు రండి, ఇస్తామమ్మా. మీ వాడోళ్ళని అడుగుని పక్కా ఇస్తాం. అమ్మ మీరు రావాలా, రాకుంటే ఖచ్చితంగా ఇప్పించే బాధ్యత నాది. ఎంత మందికైనా ఇప్పిస్తాం, మీకు అర్హత ఉండాలా. నేను ఓడిపోయినప్పటికీ పారిపోలే, మీకు అందుబాటులో ఉంటున్నా. మీ భీమలకు ఎన్నిసార్లు అయినా వస్తా, మీరు రమ్మంటే కూడా ఈయన ఉంటా. మీ పనులు ఇప్పించే బాధ్యత నాదని చెప్తున్నా. భీమల పట్లని కాపాడుకోవాలా, ఈ గుండాయిల నుంచి కాపాడుకోవాలా. మళ్ళా ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి, గుండాలు దొంగలు రంగలు ముందుకు వస్తున్నారు. వాళ్ళందరినీ బొందబెట్టాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. పెన్షన్ అడుగుతారు ఖచ్చితంగా. అదొక్కటి మొన్ననే 2 ఏళ్ళు అయిందా, మా 10 ఏళ్ళు నుండి వేయలేరు. మేము 2 ఏళ్ళు ఇవన్నీ కార్యక్రమాలు చేసినాం. మీ పెన్షన్ కూడా పెంచుతాం. అదే విధంగా మా ఆడబిడ్డలకు 2000 ఇస్తామని చెప్పినాం అప్పుడు. అది కూడా బాగున్నాం. ఈ 2 బాగున్నాయి. ఇవి 2 కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఖచ్చితంగా ఎవరికైతే పింఛన్ రాదో, పింఛన్ రాని వాళ్ళకు మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు మీకు ఇస్తుందని కూడా చెప్తున్నాం. మమ్మల్ని తప్పించుకునేటువంటి అవసరం లేదు. మేము టీఆర్ఎస్ పార్టీ 2 మా మీద అపవాదం మోపే ప్రయత్నం చేస్తున్నది. ఈ అధికారులకు వచ్చి 2 ఏళ్ళు ఏం చేయలేదని. వాళ్ళ అధికారులు ఇప్పుడు 4 ఏళ్ళు కూడా ఏం చేయలేదమ్మా. మీరు ఒక్కసారి గమనంలోకి తీసుకోవాలా. 10 ఏళ్ళ నుండి ఇల్లు ఇచ్చిన వాళ్ళకి ఎట్లా 50,000 తీసుకొని ఇల్లు ఇచ్చిండ్రు, కొంతమందికి ఇచ్చిండ్రు. వాళ్ళు దొంగలు నోట్లు పంచుకున్నట్టు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాళ్ళు పంచుకున్నారు. మేము ఇలా పార్టీలను చూలేం, కులాలను చూలేం, మతాలను చూలేం, వర్గాలను చూలేం. ఇవేమి కూడా పక్కన పెట్టి అడిగిన వాళ్ళందరికి ఇచ్చినాం, మళ్ళా కూడా ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అమ్మలారా అక్కలారా, ఇంకా 3 ఏళ్ళు మా పార్టీకి అధికారం ఉంది. 3 ఏళ్ళలో మీరు అవకాశం ఇచ్చినటువంటి ఈ అక్కలారా గెలిపిస్తారా? ఏమమ్మా గెలిపిస్తారా? కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తారా? కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు సీతక్క గారు మాట్లాడాల్సిన విజ్ఞప్తి. అంబేద్కర్ చౌరస్తా సుందరీకరణ, బాబు జగజీవన్ రామ్ చౌరస్తా సుందరీకరణ అనేక కార్యక్రమాలు పెట్టుకొని ఈ రోజు సీతక్క గారు మేడారం జాతరలో ఎంతో పనున్నప్పటికీ కూడా భీమలోని పనులని ప్రారంభించాలా, ఆలస్యమవుతుందని వారి సమయాన్ని, బిజీ సమయంలో మన సమయం ఇచ్చి భీమల పట్టణానికి వచ్చిన సందర్భంగా వారికి స్వాగతం చెప్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ అందరూ కూడా తెలుసు, సీతక్క అంటే ఎప్పుడు ప్రజలు ఉండే మనిషి, ప్రజలతో ఉండే మనిషి, ప్రజల గురించి ఆలోచించే మనిషి. మరి వారు ఈ రోజు మన నిజామాబాద్ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నారు కనుకనే మనకి పనులన్నీ కూడా సాధ్యమవుతుంది. అమ్మలారా అక్కలారా, మీరందరూ ఒక్కటి ఆలోచించాలా. 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు మాకు కుదుట పడడానికి, అర్థం కావడానికి సమయం పట్టింది. కానీ 2 సంవత్సరాల్లో మీ భీమల్ పట్టణంలో యువతని గంజాయి బారి నుంచి కాపాడినామా లేదా? గంజాయి తగ్గించామా లేదా? గుండాయి దాన్ని, రౌడీ దాన్ని తగ్గించినాం. మేము అధికారులకు వచ్చిన మొదటి 6 నెలలు అన్ని కూడా పంచాయతీ కూడా భూ కబ్జాలు, ఒడ్ల దగ్గర ఈ రోడ్లకు ఆడు తీసుకున్నాడు, ఆడుల దగ్గర కొట్టుకొని వీళ్ళొచ్చుడు. కొంతమంది పెద్ద నాయకులు చిన్న నాయకుల భూమిని కూడా కబ్జా చేసిండ్రు. ఆ నాయకుల బారిల నుంచి కబ్జాకు గురైనట్టు కాపాడి భూమి ఇప్పించిన కనుక ఈ రోజు భీమల పట్టణంలో గుండాయుధం అనేది లేకుండా పోయింది. తెల్లందాక పిల్లలు చదువుకున్న పిల్లలు అంటే రోడ్ల మీద బుర్రు మనం కూడా సైకిల్ మోటార్ల మీద తిరిగేటోళ్ళు, అవన్నీ బంద్ చేయించినాం. గెస్ట్ హౌస్లు పెట్టుకుంటే దావతులు పెట్టుకునేటోళ్ళు, అవన్నీ కూడా కథం చేసినాం. 9 తర్వాత కూడా రోడ్డు మీద నడిపిస్తే లోపడేసే పరిస్థితిని తెచ్చినాం. పని చేసుకుంటాడు, పని చేసుకోవాలా, మీతో 9 గంటలకు ఇంట్లో వండుకోవాలా. మీరు 12 దాకా వండుకొని, హలో 12 దాకా రోడ్ల మీద తిరిగి పొద్దునే 9-10 గంటలకు వేస్తే పిల్లలు ఎంతో బాగుపడతాడు. మా ఎలక్షన్ల గురించి, మా ఓట్ల గురించి పిల్లల్ని పాడి చేసేవాళ్ళు, అటువంటి నాయకుల కూరలు వీకేసి పిల్లలందరూ కూడా కాపాడినాం. వాళ్ళ 10 గంటల రోడ్ల మీద కనిపిస్తూ లోపడేసే పరిస్థితిని తెచ్చినాం. ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు అభివృద్ధి వైపు వచ్చినాం. వేరే వాళ్ళు అంటున్నారు 2 ఏళ్ళు వచ్చి ఏం చేయలేరు అంటున్నారు. మేమంటున్నాం టీఆర్ఎస్ పార్టీ అధికారం
2014 అధికారులకు వస్తే 18 దాకా కూడా 4 సంవత్సరాలు కిట్క పెట్టలేదు. కానీ మా పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలే 54 కోట్ల రూపాయలు మీ భీమవరం పట్టణానికి తెచ్చి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేయగలుగుతుందని మీ అందరికీ తెలియజేస్తూ సంతోషిస్తున్నాం. వివిధ మున్సిపాలిటీలలో గ్రామాలలో జరగాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ఇక్కడికి రావడం జరిగింది. నన్ను ఆహ్వానించినటువంటి గౌరవనీయులు మీ అభిమాన నాయకుడు, ఓడినా గెలిచిన ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి సునీల్ రెడ్డి గారికి, మా సోదరుడు వ్యవసాయ శాఖ చైర్పర్సన్ మరి అనేష్ రెడ్డి గారికి, గోపాల్ యాదవ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ, మా చైల్డ్ వెల్ఫేర్ మరి డైరెక్టర్ గారు అమ్మ ప్రేమలత గారికి, అదేవిధంగా మండల అధ్యక్షులకు అందరికీ, మార్కెట్ కమిటీ చైర్మన్లకు, పత్రికా మీడియా సోదరులకు, మా అక్క చెల్లెలకు, మా అమ్మలకు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమం కోసం పనిచేసే పార్టీ, మహిళా అభివృద్ధి కోసం కృషి చేసే పార్టీ. కాబట్టి ఇవాళ మహిళల్ని ఉన్నత స్థానంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి గారు సంకల్పం పెట్టుకొని 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. దాకా మన సంఘాలు ఇప్పుడు అన్ని గ్రామాలలో చాలా ముందుకెళ్తున్నారు. మహిళలు గ్రామాలలో ఉన్న వాళ్ళతోటి మున్సిపాలిటీ వాళ్ళను కూడా కలపాలని మొన్ననే ముఖ్యమంత్రి గారు ఒక జీవో ఇచ్చింది. లోన్లు ఇవ్వడం కానీ, ఇందిర మహిళా శక్తి చీరలు కానీ, పెట్రోల్ బంకులు కానీ, మరి ఇన్సూరెన్స్లు కానీ ఇవన్నీ ఇవ్వాలని ఈ మధ్య కాలంలోనే జీవో ఇచ్చి మీ అందరికీ కోఆర్డినేటర్ గా సిఓ దివ్య దేవరాజన్ నా దగ్గర, అంటే మన మహిళా సంఘాలన్నీ, నేను గ్రామీణ ప్రాంత మహిళా సంఘాలన్నీ నేను మొన్నటిదాకా చూసిన మంత్రిగా. పంచాయతీరాజ్ శాఖలో గ్రామీణ ప్రాంతాలలో ఉండేటువంటి మహిళలను పేదరికం నుంచి బయటపడేయాలని, వాళ్లకు అడిగిన లోన్లు ఇచ్చి వడ్డీ లేకుండా చేసి వాళ్ళ వ్యాపారాలు పెట్టుకోవాలని పెద్ద ఎత్తున మహిళలకు దాదాపుగా ఇప్పటికే ఈ 2 ఏళ్లలో 30,000 కోట్ల వరకు రుణాలు ఇవ్వడం జరిగింది. మరి టౌన్లలో కొద్దిగా వీక్ ఉన్నారు మహిళలని, ఇప్పుడు మరి వాళ్ళకు కూడా ఒక ప్రత్యేక జీవో తీసుకొచ్చి ఇప్పుడు మున్సిపాలిటీలలో కూడా మరి అన్ని రకాల వసతులు, లోన్లు, షాప్స్, పెట్రోల్ బంకులు, సోలార్లు, మరి ఎక్కడ ఏదైనా వ్యవసాయం ఉంటే మరి ఆ చుట్టుపక్కల కూడా వ్యవసాయ పాడి కొనుగోలు కేంద్రాలు అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. నేను నిన్న మరి కామారెడ్డి వెళ్ళిన, అక్కడ జిల్లా మహిళలకు, మన మహిళా సంఘంలో చేసే వాళ్లకు ఈ సంవత్సరం పాడి కొనుగోలు చేస్తే 5 కోట్ల ఇన్కమ్ వచ్చింది, కమిషన్. వాళ్ళు అంతకుముందు ఎవరో ఒకరిద్దరు నడిపేది, ఇప్పుడు మేము మహిళా సంఘాలకే ఇస్తున్నాం. బట్టలు కుట్టే పని కూడా మహిళా సంఘాలకే ఇస్తున్నాం. యూనిఫామ్స్ ఉంటే కదా స్కూళ్ళలో ఇచ్చే యూనిఫామ్, అది కూడా మహిళా సంఘాలకే ఇస్తున్నాం. అంగన్వాడీలను కూడా నేనే చూస్తా ఉన్నా మంత్రిగా. అంగన్వాడీ పిల్లలకు కూడా బట్టలు ఇస్తున్నాం ప్రతి సంవత్సరం, అది కూడా కుట్టే పని మనం మహిళా సంఘాల వాళ్ళకే ఇస్తున్నాం. కాబట్టి ఈరోజు ఇంట్లో ఆడ కూతురు సంతోషంగా ఉంటే ఇల్లంతా సంతోషంగా ఉంటుంది. ఇంటికాడ ఆడ కూతురు మరి ఇంటి అమ్మ ఏడ్చుకుంటా తోడ్చుకుంటా ఉంటే అమ్మని చూసి తల్లి బిడ్డలు ఏడుస్తారు, కొడుకులు ఏడుస్తారు. మరి అటు పోయి వచ్చిన మొగైన కూడా ఇరిటేట్ అయ్యి కొట్లాటలు అయితే. కాబట్టి ప్రతి ఆడ కూతురు సంతోషంగా ఉండాలని వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నాం. అదే కాకుండా అందరు మహిళా సంఘాలలో చేరని కూడా పిలుపునిస్తా ఉన్నాం. అంతకుముందు 60 ఏళ్ళు దాటితే మహిళా సంఘంలో లేదు మీకు, కానీ ఇప్పుడు తీసేసినాం. 60 ఏళ్ళు దాటిన కూడా మహిళా సంఘాలలో చేరాలి, 15 ఏళ్ళు దాటిన కూడా మహిళా సంఘాలలో చేరాలి. ఇల్లు అద్దెకున్నా చేరొచ్చు. కొంతమంది అక్కడక్కడ గతంలో అద్దె ఇళ్లలో ఉంటే సంఘాలలో ఉండొద్దు అన్నారట, అది కూడా తీసేసినాం. కాబట్టి ఇదంతా ఎందుకంటే ఇవాళ ఏదైనా ఆపద వస్తుంది, అర్జెంటుగా 10,000 రూపాయలు అవసరం ఉంటే ఎక్కడో షావుకారు దగ్గరికి దుకాణంలో కాడిపోయి వడ్డీలకు తెచ్చుకునే కంటే మన మహిళా సంఘాలలో మీకు తక్కువ మీరు బదిలించుకుంటారు. మాకేది ఆపతుంటే ఒక బ్యాంకు మన ఇంట్లో ఉన్నట్టుగా ఉంటుంది. ఇంతమంది మహిళలు ఒక దగ్గర జమ అవడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. ఈరోజు బస్
ఉచిత బస్సు ప్రయాణం పెట్టి 5,000 కోట్ల 5,000 మంది మరి 5,000 మహిళా సంఘాల సభ్యులై కూడా ఆ లోన్లు మాఫీ చేయడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు మనకి ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి. ఇక్కడ అందరూ పేదోళ్ళే ఉన్నారు పాపం. కానీ ఫస్ట్ మనం బేస్మెంట్ కట్టుకున్నంతనే పైసలు వస్తాయి. ఎందుకంటే కట్టలో ఇచ్చినాక మరి అట్లా కొన్ని ఇబ్బందులు అయితే అని మన ప్రభుత్వం ఏం చేసిందంటే బేస్మెంట్ వరకు లేపినాక మీకు ₹1,00,000 వేస్తుంది. తర్వాత కొద్దిగా లేపినాక 2 లక్షలు, తర్వాత 3 లక్షలు, తర్వాత 5 లక్షలు. కాబట్టి మరి మీకు ఇల్లు వచ్చి ఉంటే నీకు కట్టుకోవడానికి అవకాశం లేదు, డబ్బులు లేవు. ఏం చేయాలి? మనమే ₹1,00,000 ఇస్తున్నాం మహిళా సంఘాల ద్వారా. ఇల్లు బేస్మెంట్ కట్టుకోండి, మళ్ళీ బిల్లు వచ్చినప్పుడు నేను మళ్ళీ అప్పు కట్టుకోవచ్చు. అదే నువ్వు ₹1,00,000 కోసం ఏదైనా దుకాణదారు దగ్గర పోతే మరి వడ్డీలకు చక్రవడ్డీ కట్టడానికే సరిపోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మహిళల కోసం ప్రత్యేకంగా చేస్తా ఉన్నారు. పెట్రోల్ బంక్ ఇచ్చినాం నారాయణపేట జిల్లాలో, నేను ముఖ్యమంత్రి గారు పోయి ఓపెనింగ్ చేసినాం. 6 నెలల్లో వాళ్ళు 13.5 లక్షలు సంపాదించుకున్నారు, నెలకు 2 లక్షలు. వాళ్ళు నెలకు వాళ్ళు నడిపేటోళ్ళు 10 మంది 20 మంది మహిళలు ఉన్నారు. వాళ్ళ జీతాలు వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళే నడుపుతారు, వాళ్ళే చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా మహిళల్ని బాగు చేయాలని. కాబట్టి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ రాజ్యం వెళ్ళింది. సరే అప్పుడున్న మంత్రి గారు ఎప్పుడు మళ్ళా గెలిచారు. కానీ గతంలో ఏమైందో మీకు అందరూ తెలుసు. గతంలో 3,500 కోట్లు పావుల వడ్డీ పైసలు కూడా ఇయ్యలే. ఎగ్గొట్టిపోవడంతో కొన్ని సంఘాలు పాపం ఆ డబ్బులు కట్టలేక డిఫాల్ట్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలంటే వాళ్ళు పాత అప్పులు కట్టలేదని కూడా కొంతమంది అట్లా పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి మీరు తీసుకున్న వడ్డీ లేని రుణాలు కూడా వడ్డీ కల్పిస్తున్నాం. ఇక్కడికి కూడా వడ్డీ డబ్బులు వచ్చుంటే ఒకరోజు ప్రోగ్రామ్ పెట్టి వీళ్ళ డబ్బులు వీళ్ళు ఇచ్చిరా వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఇచ్చేయండి. మరి మనం చీరలు కూడా సిరిసిల్లలో నేయిస్తా ఉన్నాం. ఇది కొనుకొచ్చుకే అయితేనే మిషన్లో పట్టవచ్చు. అక్కడ సిరిసిల్లలో నేయిస్తా ఉన్నాం. వచ్చినా కొద్ది పంచుతా ఉన్నాం. ఇక్కడికి కూడా అందరికి వస్తాయి. అందరు పెద్దలు మన సంఘాలలో ఉన్నోళ్ళతో పాటు సంఘాలలో లేకుండా మరి పెళ్లిలై చీరలు కట్టుకుని మన లేడీస్ అందరికి కూడా మంచి చీరలు, నాణ్యమైన చీరలు ఇవ్వడం జరుగుతుంది. కొద్దిగా టైం వాళ్ళు శిష్యులను నేర్చుకుంటే తెలిసిరా నేను వచ్చినా ఓకే వచ్చినా కొద్ది ఇస్తా ఉన్నాను. రాను కూడా ఏం బాధపడకండి. అక్కడ నేతన్నల కాడ ఆగింది. వాళ్ళు నేసిన కొద్ది తీసుకొచ్చిస్తా ఉన్నాం. వాళ్ళు నేతన్నలు కాబట్టి కొద్దిగా నేసే కాడ ఇబ్బంది అవుతుంది. ఇప్పటికే మనము 67 లక్షల చీరలు ఇచ్చినాం. నిన్న మొన్న కూడా ఇంకొక 10 లక్షల చీరలు వచ్చినాయి. ఇంకా 10 లక్షల చీరలు కూడా రావాల్సి ఉన్నాయి. అవి కూడా వచ్చినా కొద్ది ఇస్తాం. మహిళా సంఘాలలో ఉన్నోళ్ళకే కాదు, లేనటువంటి వాళ్ళకు కూడా ఇస్తాం. కానీ నేనేమంటారంటే మహిళా సంఘాలలో ఉంటే ఒక భరోసా, ఒక బంధం ఏర్పడుతుంది అక్క చెల్లెలతోటి. కష్టం ఉన్నప్పుడు అరే నాకు ఈ సంఘం ఉంది, ఈ అక్క ఉంది, చెల్లెలు ఉన్నారు, నా గ్రూప్ ఉన్నది, నా గ్రూప్ నాకు వెంట ఉంటది అనే ధైర్యం ఉంటుంది. ఇట్లా ఏదన్నా మనకై జరగకూడదు జరిగి ఏదన్నా చనిపోయినా మన కుటుంబానికి ప్రభుత్వము అండగా ఉంటుంది. లోన్ మాఫీ అవుతుంది, మీరు తీసుకున్న అప్పు మాఫీ అవుతుంది. మనం ఏదైనా యాక్సిడెంట్ గా చనిపోతే కుటుంబానికి ఒక ఆసరగా 10 లక్షలు ఇస్తున్నాం. ఇల్లు కట్టుకోవడానికి కూడా డబ్బులు ఇస్తున్నాం. షాప్ పెట్టుకోవడానికి కూడా ఇవాళ షాప్ లో కూడా పర్సనల్ గా లోన్లు కూడా ఇస్తా ఉన్నాం. కాబట్టి అదే విధంగా మీరందరూ పట్టణంలో ఉన్నారు, బట్టలు కుట్టుకునే మిషన్లు కూడా అక్కడ ట్రైనింగ్ కూడా ఇప్పిస్తా ఉన్నాం. ఇక్కడ కూడా అది తొందరలోనే మొదలు పెట్టిస్తామని తెలియజేస్తూ ఖచ్చితంగా మీ అందరి సంక్షేమం కోసం మేము కానీ ప్రభుత్వం కానీ వెంట పడుతున్నాడు. పాపం ఇక్కడ భీమగల్ వచ్చేసరికి నేను ఓడిపోయినాను. అయినా కూడా భీమగల్ అభివృద్ధి కోసం మా దగ్గరికి నిరంతరం వచ్చి మరి పట్టణ అభివృద్ధి కోసం 50 కోట్ల రూపాయలతో ఈ రోజు మరి నేను వాస్తవానికి జాతర బిజీలో ఉన్నా. మీకు అందరూ తెలుసు అమ్మక సార్లమ్మ. ఈ రోజు మాకు అక్కడ నిండు అంటే పండుగ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ బుధవారం వరకు అందరు లక్షల మంది కడగడము మరి మండప వెలుగు పండుగ అంటాం మేము. అదంతా స్టార్ట్ అవుతుంది. అయినా కూడా మరి ఇక్కడ 6-7 గంటల వరకు నేను మళ్ళీ మేడారంలో ఉండాలి ఇక్కడ నుంచి. కాబట్టి మీరందరూ కూడా ఒకసారి అన్నగారిని, సునీల్ అన్న గారిని మరి ఆశీర్వదించాలని, మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కూడా గెలిపించి ఇవ్వండి. అభివృద్ధిలో భాగస్వాములు
నాదేమో నేను మురుగులో పుట్టి పెరిగిన సమ్మక్క సార్లమ్మ ఏరియా మీకు అందరికీ తెలుసు. మరి హాస్పిటల్ కూడా తొందరలోనే అవి అట్లనే పెండింగ్ పెట్టిండ్రు. అది కూడా ఈ మధ్య కాలంలో ఆ పెండింగ్ బిల్లులను ఇప్పించి క్లియర్గా చేసి మీకు హాస్పిటల్ సేవలు కూడా అందుబాటులోకి వచ్చి ఇక్కడ కూడా ఇంకేమేమి బిల్లింగ్స్ కావాలో అవన్నీ నిర్మించడానికి నేను మీకు అండగా ఉంటాను, అభివృద్ధిలో భాగం పంచుకుంటానని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు. జై మహిళా శక్తి, జై మహిళా శక్తి. ఒక్కొక్క మండల సమైక్య ఉంటాయి కదా మహిళా సంఘాలు, ఒక్కొక్క మండల సమైక్యకు బస్సులు కూడా కొనిచ్చినాం. ఇప్పుడు టౌన్లలో కూడా కొనిస్తున్నాం. మండల సమైక్యకు ఒక బస్సు కొనిస్తే వాళ్ళకు నెలకు 70,000 ఆర్టీసీ వాళ్ళు, ఈ ఆర్టీసీ వాళ్ళు మహిళా సంఘానికి డబ్బులు ఇస్తారు. ఇప్పుడు మీరు మంచి రోడ్ల మీద ఉన్నారు, నేను కలెక్టర్ కూడా చెప్తా, ఈ రోడ్ ఎమ్మటి కానీ ఎక్కడ కానీ గవర్నమెంట్ స్థలం ఉంటే ఒక పెట్రోల్ బంక్ పెట్టుకోవడానికి, ఒక షాపింగ్ కాంప్లెక్స్ పెట్టుకోవడానికి, ఒక షాప్ కూడా నిర్మించుకొని అందులో మీరు అన్ని బిజినెస్ పెట్టుకోవడానికి, ఇవన్నీ కూడా ఇవ్వడం మూలంగా మీ కాలం మీద మీరు నిలబడతారు. ఈరోజు మా దగ్గర సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుంది. అరే ఏం చేయాలి, మా సంఘాల అక్కలకి ఏమైనా చేయాలి కదా అని నేను ఆలోచించి 560 మందికి షాప్స్ కు 6 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు లోన్లు ఇప్పించడం బ్యాంక్ లింకేజ్. వాళ్ళు దుకాణం పెట్టుకుని నెల నుంచి నడుపుకుంటున్నారు. కొంతమంది నెల, కొంతమంది 15 రోజులు, కొంతమంది రేపెల్లులు కూడా పెట్టుకుంటారు. ఇక వచ్చే బుధవారం నుంచి జాతర, నిండు జాతర స్టార్ట్ అవుతుంది కాబట్టి దుకాణాలు ఎక్కడో అక్కడ పోయేకండి. ఇప్పుడు రోడ్డు మీద ఉంది, మీది కూడా హైవే. ఇట్లాంటి ప్లేసెస్ చూసి ఇంకా ఇట్లాంటి వాటిలో కూడా ఒక మహిళా కాంప్లెక్స్ కూడా పెడితే మహిళలు వాళ్ళు వృత్తి నడిపించుకుంటారు. ఇవాళ బట్టలు కుట్టడం వచ్చిందనుకో, వాళ్ళకు ఒక దగ్గర మహిళా సంఘాలకు సంబంధించినటువంటి స్కూల్ యూనిఫామ్ కూడా ఇస్తా ఉన్నాం. కాబట్టి ఇది ఒక ఉపాధి, ప్రతిదానికి ఎవరి మీద ఆధారపడకుండా ఉపాధి కల్పించే విధంగా చేస్తా ఉన్నాం. మహిళా సంఘంలో ఉంటే మీకేం కష్టం లేదు. దయచేసి భరోసా, ఒంటరి ఆడ మహిళ ఒక్క అక్క ఉన్నదనుకో, ఇంట్లో భర్త లేడు, తల్లిదండ్రులు లేరు, ఎవరు లేకుండా ఇంతమందితో రోజు కలుస్తా ఉంటే వాళ్ళకు ఒక సంతోషం, అదే నాకు ఇంతమంది అక్క చెల్లెలు ఉన్నారని. మీటింగులు జరుగుతూ ఉంటాయి, డబ్బులు మీరు ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి ఇచ్చుకుంటా ఉంటారు. ఇవన్నీతో పాటు మన సీఎం గారు ఆలోచించి మరి ఆడకూతులందరికీ ఇన్సూరెన్స్ పెట్టాడు. మహిళా సంఘంలో ఉండి ఎవరైనా యాక్సిడెంట్ అయ్యో, కరెంట్ షాక్ వచ్చో, లేకుంటే ఏదో ఒకటి ప్రమాదం జరిగి చనిపోతే 10 లక్షల స్కీమ్ పెట్టినాం. 10 లక్షలు మహిళా సంఘంలో ఉంటే మాకేదో ఉపయోగం కాదు. ఇవాళ మన సంఘం సభ్యురాలు చనిపోయింది, ఆమె కుటుంబం దుఃఖంలో ఉండొద్దు అని ఆ కుటుంబానికి ఒక పెద్దన్న లాగా, ఒక మేనమామ లాగా మరి మన అన్న రేవంత్ అన్న 10 లక్షల ఇన్సూరెన్స్ పెడితే మన ప్రభుత్వం వచ్చినాక మేము లెక్క పెట్టాము ఎంతమంది చచ్చిపోయారు పాపం అని. 410 మంది చచ్చిపోయారు. 410 మంది చనిపోతే దాదాపుగా 4 కోట్ల పైగా ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఈ సంవత్సరం మళ్ళీ లెక్క వస్తుంది. ఇప్పుడు ఎవరి బ్రతుకు ఎవరి చేతులు లేదు. మనం ఇట్లా దారేమని కొడుతుంటాం, ఎవడో వచ్చి యాక్సిడెంట్ చేస్తాం. మనం ఇట్లా పోయి మనీ లే కదా అని మంచిగా స్విచ్ చేస్తాం, తక్కువ కరెంట్ షాక్ కొడుతుంది. అయ్యో చెరువే కదా, మరి చేపలు పట్టడానికి పోయేటోళ్ళు ఉంటారు, బట్టలు తిట్టుకోవడానికి పోయేటోళ్ళు ఉంటారు, లేకుంటే దేవుని కాడ అక్కడ ఇక్కడ పోయిన కాడ అలా దిగుతారు, తెలియక లోతులో మునిగి చనిపోతారు. ఇట్లాంటి వాళ్లకు మరి 10 లక్షలు పోయినసారి దాదాపుగా 4 కోట్ల పైగా మన గ్రూపులలో చనిపోయిన మహిళలకు, యాక్సిడెంటల్గా చనిపోయిన మహిళలకు ఇచ్చినాం. అట్లనే లోన్ తీసుకొని ఉంటారు, మీరు లోన్ తీసుకున్నారు 5 లక్షలు 3 లక్షలు, మరి ఆ అక్క చనిపోయింది, మరి అప్పు కట్టాలి. ఆ సంఘం వాళ్ళని బ్యాంక్ కూడా వచ్చి ఇబ్బంది పెడుతుంటారు. మరి మీరు పోయి పాపం చనిపోయిన కుటుంబం మీద మీరు కూడా ఒత్తిడి చేస్తారు, ఎందుకంటే మీరు కట్టలేదు కాబట్టి ఆ సంఘంలో సభ్యురాలు ఎంత డబ్బులు తీసుకున్నా ఆమె ఒకవేళ చనిపోతే లోన్ బీమా కూడా పెట్టిండు సీఎం రేవంత్ రెడ్డి గారు. 2 లక్షలు మాఫీ.